హాయ్ అండి. ఈరోజు నేను రోజు డైలీ చేసుకునే నైట్ రొటీన్ నేను ఏమి యూస్ చేస్తాను నా ఫేస్కి అనేది చూపించబోతున్నాను. అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా నా వీడియోని చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నైట్ రొటీన్ చూపించబోతున్నాను. ముందుగా నేను ఫేస్ని క్లీన్ చేసుకుంటాను. ఇది చూసారు కదా, డాబర్ గులాబరీ. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మన ఫేస్లో ఉన్న డల్నెస్ని, అలాగే మన ఫేస్లో ఉన్న డస్ట్ని అంతా క్లీన్ చేసిద్ది అనమాట. చూద్దాం ఇప్పుడు. జస్ట్ స్ప్రే చేస్తే, దీని మీద స్ప్రే చేసుకోవాలి. ఇలా స్ప్రే చేసుకున్నాం కదా, దీన్ని జస్ట్ ఇట్లా కళ్ళ కింద మొత్తం డస్ట్ అనేది క్లీన్ చేసుకోవాలన్నమాట. మనం చాలా బాగా పనిచేస్తుంది మనకి ఇది. చూసారా ఎంత క్లీన్గా పోయిందో. ఇంకా చూడండి, కనపడుతుందా మీకు మడ్డ అనేది? ఇదిగో చూడండి, ఇక్కడ మన ఫేస్లో ఉన్న డస్ట్ అంతా తీసేస్తుంది అనమాట. చూసారా, ఫేస్ అనేది క్లీన్ అయిపోయింది. ఎంత క్లీన్గా ఉందో చూసారు కదా. చూడండి, ఇదిగోండి డస్ట్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది అనుకుంటున్నాను. డస్ట్ అంతా క్లీన్ చేసి మన ఫేస్ అనేది, మన ఫేస్లో ఉన్న డల్నెస్ అంతా తీసేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. మనము మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కదా ఫేస్కి. ఇప్పుడు నేను ఫేస్కి ఏం అప్లై చేస్తానో చూపిస్తాను. నైట్ క్రీము సింపుల్గా ఇంట్లోనే మనం చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనము ఫేస్ క్రీమ్ మనం అప్లై చేయడానికి ఫేస్కి ముందు నేను పటాంజలి వాళ్ళ అలోవెరా జెల్, ఇది బాగా పనిచేస్తుంది. చూడండి, ఇది మనం ఇప్పుడు యూస్ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని, చూసారు కదా, ఇదిగోండి. అది సరిపోదు నాకు, ఇంత సరిపోతుంది. ఇందులోనే చూడండి, ఇదిగోండి, ఇందులోనే నేను ప్యారాషూట్ కోకోనట్ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోనే ఇందాక రోజ్ వాటర్ ఉంది కదా, రోజ్ వాటర్ అనేది యూజ్ చేసుకోవాలి. స్ప్రే చేస్తాను. అక్కడ స్ప్రేదే ఉంది, అందుకే స్ప్రే చేస్తాను. ఓకే, ఇప్పుడు అదంతా మిక్స్ చేద్దాం. చూడండి, మిక్స్ చేస్తే ఇలా వచ్చింది. చూడండి, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇది ఫేస్కి అప్లై చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన క్రీమ్ అనేది నేను అప్లై చేస్తాను.
ఇది ఈ క్రీమ్ అనేది మనం నైట్ డైలీగా మనం యూజ్ చేసినట్లయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. చూడండి, మన ఫేస్ అనేది ఎంత గ్లోగా వస్తుందో చూడండి. ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా యూజ్ చేయాలి. మామూలుగా అయితే నా కాడ లేవు, అయిపోయాయి. అందుకే నేను రోజ్ వాటర్ మిక్స్ చేశాను. మీరు వాడుకుందాం అనుకున్నప్పుడు ఇది యూజ్ చేస్తే విటమిన్ ఈ క్యాప్సిల్స్ యూజ్ చేస్తే సరిపోతుంది. సరేనా? ఈవెన్గా మనము మన స్కిన్లోకి అబ్జర్వ్ అయ్యే విధంగా మనము అప్లై చేయాలన్నమాట. ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, చూడండి. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి డైలీ నైట్. ఇట్లా అప్లై చేసుకున్న తర్వాత మనము ఇట్లానే ఇంకా బాగా చూడండి, అబ్జర్వ్ అవుతుంది, చూసారా? ఇట్లా అబ్జర్వ్ అయ్యిద్ది, మన స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయ్యిద్ది అనమాట. చూసారా? ఫ్యాన్ వేయలేదు, ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది, వీడియోకి ఇబ్బంది అని నేను ఫ్యాన్ వేయలేదనమాట. అందుకే చూసారా, ఫేస్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దాం. లాస్ట్ ఫైనల్గా నేను యూజ్ చేసేది పాండ్స్ మాయిశ్చరైజర్. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. స్కిన్ అనేది మన స్కిన్ని చాలా గ్లో చేసిద్ది అనమాట. చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్గా ఫైనల్గా ఇది అప్లై చేద్దాం. ఇది వెంటనే మన స్కిన్ని చాలా మాయిశ్చరైజర్గా ఉంచుద్ది అనమాట మన స్కిన్ని. ఈ క్రీమ్ నేనైతే ఇది చాలా యూజ్ చేశాను, మాయిశ్చరైజర్స్. నాకు ఇది బాగా నచ్చింది. నివ్యా కూడా బాగుంటుందండి, నివ్యా కూడా బాగుంటుంది. కానీ నాకు నివ్యా కంటే ఇది బెస్ట్ అనిపించింది. చూడండి, నివ్యా కంటే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది అనమాట. వెంటనే మనకి స్కిన్కి అబ్జర్వ్ అయిపోయిద్ది. చూసారండి, చూసారు కదా? రోజు నైట్ మనం ఇట్లా అప్లై చేసుకుంటే మన స్కిన్ అనేది బాగా ఈ మాయిశ్చరైజర్ కానీ నేను ఇప్పుడు చూపించిన క్రీమ్ కానీ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని మన స్కిన్ అనేది మన ఫేస్లో ఉన్న డల్నెస్ని, అలాగే మన ఫేస్లో ఉన్న ఈ యొక్క మచ్చలు కానీ ఇవి కానీ అన్నీ తీసేస్తుంది అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత మనం కోల్డ్ వాటర్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే ఏదన్నా ఫేస్ వాష్ ఉంటుంది కదా, ఆ ఫేస్ వాష్ తోటి మనము ఫేస్ వాష్ చేసుకుంటే బెస్ట్. మనం ఇప్పుడైతే ఏ అయితే మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నామో ఆ మాయిశ్చరైజర్కి తగిన ఆ కంపెనీకి తగిన ఫేస్ వాష్ అనేది యూజ్ చేయడం బెటర్ అని నా ఉద్దేశం. నేనైతే అది యూజ్ చేస్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరొక వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా నేను యూజ్ చేసే లిప్ బామ్ చూపిస్తాను. చూసారు కదా, లిప్ బామ్ కనిపిస్తుందా? హిమాలయ వాడిది, చాలా లైట్గా ఉండుద్ది. చూడండి, చూసారా లిప్ బామ్
చాలా లైట్గా ఉండిద్ది, బాగుండిద్ది అనమాట. నాకైతే బాగా నచ్చింది.